యూనియన్ అడుగుతారు. ఇప్పుడు నిన్న పిఎస్ పోతే వాళ్ళు మీ యూనియన్ ఏమన్నా ఉంటే ప్రెసిడెంట్ తీసుకోండి అన్నారు. ఇప్పుడు మనం ఎట్లా తీసుకోవాలి? దానికి మనందరం ఒకటయ్యి ఇక్కడ ఎక్కడైనా లేబర్ అడ్డా దాన్ని సంథింగ్ ఉంటది, దాంట్లో పోయి ఒకటి తీసుకొని మనం మన యూనియన్ పేరు పెట్టుకొని, ఇప్పుడు మనమైతే అందరం గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే, మేము ఇట్లా గ్రామస్తులము, ఇట్లా వచ్చినాం, బతకనీకి వచ్చినాం, మా బతుకు దగ్గర ఇట్లా వేసుకోవాలని వచ్చినాము, ఇట్లా మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, తక్కువ వస్తున్నాయి రేట్లు ఐదు అని చెప్పి ఒక యూనిటీ పెట్టుకొని మనందరము, ఇప్పుడు మనందరం ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనం ఎవరు పైసలు కట్టాల్సిన అవసరం ఉండదు. దానికి ఒక ఫీజు ఉంటది, ఆ ఫీజు ఒకటి కట్టుకొని అదే ఏదో అంత ఫీజు ఉంటది. ఇప్పుడు మనం ఉన్న కాడికి ఒక యూనిటీ చేసుకున్నాం అనుకో, ఇప్పుడు ఈ హైదరాబాద్ లో వాళ్ళకి ఎట్లా యూనియన్ ఉందో మనకి ఇట్లా యూనియన్ అట్లే ఉంటది. ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళకి యూనియన్ ఎట్లా ఉందో మనకి ఇట్లా ఒక యూనియన్ అనేది వస్తుంది. అప్పుడు యాడిపోయినా మనం నడుస్తుంది. రోడ్ల మీద యాపినా గానీ ఎవరు వచ్చినా మన యూనియన్ ఉంటది, అందరు చూపెట్టచ్చు. ఒక్కరు జమ అయితే 100 మంది వస్తారు. ఇప్పుడు కాళ్ళేళ్ళు మొక్కుతున్నాం రమ్మానికే. మొన్న నుంచి మిసైల్ చేస్తే ఇప్పటి వరకు 50 మందికి ఇట్లా లేరు, 3000 మంది ఉన్నారు. ఇంత మందితో ఏడవ చెప్తామన్నా రోడ్ల మీద వాడు వచ్చి లోపల తీసుకొని బొక్కలు వేస్తారు. ఎవరు వస్తారు మనం లోపలికి పోతే చెప్పు? అదే ఒక 200 మంది ఉంటే వాళ్ళే భయపడతారు, మనం భయపడు కాదు. అవతల మెడల్ ఉంచొచ్చు. మనం ఊబర్